Hi friends, welcome back to our channel. Sahasra 26, the magic of 26 letters. మనం ఈ వీడియో లెసన్ లో ఎక్స్క్లూజివ్ గా టెన్సెస్ గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం. మీకు తెలుసు ఇంగ్లీష్ మాట్లాడడంలో కానీ రాయడంలో కానీ టెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఏ టెన్స్ ఎప్పుడు వాడాలో తెలిసినట్లయితే ఖచ్చితంగా మనం మాట్లాడగలం ఆ సందర్భానుసారంగా. ఓకే, వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో లెసన్. బేసిక్ గా టెన్సెస్ అనేవి మూడు: ప్రెసెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. అలాగే ప్రతి టెన్స్ కూడా 4 సబ్ టెన్సెస్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. ప్రెసెంట్ టెన్స్ ఏమో సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గా 4 సబ్ టెన్స్ డివైడ్ చేయబడింది. అందులో మొట్టమొదటి టెన్స్ ఏంటంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్. అంటే టోటల్ 12 టెన్సెస్ లో ఫస్ట్ టెన్స్ ఏంటి? సింపుల్ ప్రెసెంట్. అయితే మనం ఈ టెన్సెస్ గురించి తెలుసుకునే ముందు కాస్త వెర్బ్ గురించి తెలుసుకుంటే మనకి అవి చాలా ఈజీగా అర్థమవుతాయి. ప్రతి వెర్బ్ కూడా 4 ఫార్మ్స్ కలిగి ఉంటుంది. వాటినే మనం సులభంగా గుర్తుంచుకోవడానికి V1, V2, V3 ఇంగ్ ఫార్మ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గో అని వెర్బ్ తీసుకుందాం. గో అంటే ఏంటి? వెళ్ళడం, వెళ్ళుట. గో, వెంట్, గాన్, గోయింగ్. ఈ విధంగా గో అనే వెర్బ్ కి ఫార్మ్స్ ఉంటాయి. అలాగే టీచ్ అనే వెర్బ్ తీసుకున్నట్లయితే టీచ్, టాచ్, టీచింగ్. ఈ విధంగా ప్రతి వెర్బ్ కూడా 4 ఫార్మ్స్ కలిగి ఉంటుంది. ఈ 4 ఫార్మ్స్ ని మనం తెలుసుకోవడం వల్ల ప్రతి టెన్స్ కూడా మనం ఈజీగా రాయడానికి కానీ అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఎందువల్లంటే ఈ ఫార్మ్స్ ని మనం అన్ని టెన్సెస్ లో కూడా రకరకాల టెన్సెస్ లో రకరకాలుగా మనం వాడడం జరుగుతుంది. కాబట్టి ఈ వెర్బ్ ఫార్మ్స్ అనేవి చాలా క్రూషియల్ ఫర్ అండర్స్టాండింగ్ ఇంగ్లీష్ ఇన్ ఈజీ వే. అలాగే సబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అది తెలుసుకుందాం. సబ్జెక్ట్ అంటే ఎవరైతే ఒక పని చేస్తున్నారో సాధారణంగా అందులో సబ్జెక్ట్ గా ఉంటారో. నేను, మనము, మీరు, అతను, అది, తాజ్ మహల్, ఆగ్రా అంటే ఒక జంతువు గాని, ఒక పేరు గాని, ఒక వ్యక్తి పేరు గాని, ఒక మనిషి గాని, ప్రొనౌన్ గాని, నౌన్ గాని రకరకాలుగా సబ్జెక్టులు ఉంటాయి. అంటే ఎవరైతే ఒక పని చేస్తున్నారో సాధారణంగా. అయితే మీకు ఈ సబ్జెక్ట్ గురించి, వెర్బ్ గురించి, ఆబ్జెక్ట్ గురించి ఇవన్నీ కూడా మనకి గ్రామర్ లెసన్ లో మీరు డీటెయిల్ గా చూడొచ్చు. సబ్జెక్ట్ అంటే ఎవరైతే ఒక పని చేస్తున్నారో వారిని మనం సబ్జెక్ట్ గా అంటాం. వెర్బ్ అంటే ఏంటి? యాక్షన్. ఏదైతే ఒక పని ఎవరైతే చేస్తారో ఆ పనిని తెలపడానికి వాడేదే వెర్బ్. వెర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్ టెన్సెస్ మనం అర్థం చేసుకోవడానికి. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆ సబ్జెక్ట్ వెర్బ్ కాకుండా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. అంటే మిగతా మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో ఆ సెంటెన్స్ లో ఆ రిమైనింగ్ పార్ట్ నే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ గా చెప్పొచ్చు. ఓకే, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో సింగులర్ కి డస్ వస్తుంది, ప్లూరల్ కి ఏమో డూ వస్తుంది. సింగులర్ అంటే ఒకటే, ఓన్లీ వన్. అంటే ఏదైనా ఒకటే, ఒకరి గురించి చెప్పేటప్పుడు డస్ యూజ్ చేయాలి. అలా కాకుండా మోర్ దాన్ వన్, ఒకరికన్నా ఎక్కువ అని చెప్పేటప్పుడు మనం డూ యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఐ సింగులరే, ఐ అంటే నేను సింగులరే, కానీ దానికి డూ మాత్రమే యూజ్ చేయాలి, డస్ యూజ్ చేయకూడదు. దట్ ఈస్ ద ఎక్సెప్షన్. ఓకే, ఇప్పుడు సాధారణంగా ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ వచ్చి V1 వచ్చి ఆబ్జెక్ట్ ఉంటుంది. V1 అంటే ఏంటి? ఏదైతే మన వెర్బ్ తీసుకున్నామో ఆ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామే V1. ఈ విధంగా ఈ టెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది పాజిటివ్ లో. అంటే చూద్దాం చూడండి. ఇప్పుడు ఐ గో టు కాలేజ్. ఐ అనేది సబ్జెక్ట్, గో అనేది వెర్బ్, టు కాలేజ్ అనేది ఆబ్జెక్ట్. ఐ గో టు కాలేజ్, నేను కాలేజ్ కి వెళ్తాను. అలాగే వీ గో టు కాలేజ్, దే గో టు కాలేజ్, మనం కాలేజీకి వెళ్తాము, వారు కాలేజీకి వెళ్తారు. అంటే సాధారణంగా ఈ టెన్స్ ఎక్కువగా మనకి రిపీటెడ్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, అంటే రోజు చేసే పనులు తెలపడానికి మనం టెన్స్ యూజ్ చేస్తాం. అంటే రోజు కాలేజీకి వెళ్ళడం కాదు, మోస్ట్ ఆఫ్ ది డేస్. అంటే ఎక్కువ రోజులు మనం రెగ్యులర్ కాలేజీకి వెళ్తాం కాబట్టి అలాంటప్పుడు మనం రెగ్యులర్ యాక్షన్ కాబట్టి ఐ గో టు కాలేజ్, దే గో టు కాలేజ్, వీ గో టు కాలేజ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అలా కాకుండా నేను కాలేజీకి వెళ్ళలేదని చెప్పి నెగిటివ్ చెప్పాలి. అప్పుడు ఏం చేయాలంటే డోంట్ తీసుకొచ్చి మిగతాదంతా యాస్టీస్ గా రాసేయాలి. ఐ డోంట్ గో టు కాలేజ్, నేను కాలేజీకి వెళ్ళలేదు. వీ డోంట్ గో టు కాలేజ్, మేము కాలేజీకి వెళ్ళడం లేదు. దే డోంట్ గో టు కాలేజ్, వాళ్ళు కాలేజీకి వెళ్ళడం లేదు. దట్ ఈస్ ద నెగిటివ్. క్వశ్చన్ చేయాలి. అప్పుడు ఎలా చేయాలి? డూ ముందు తీసుకొచ్చి తర్వాత సబ్జెక్ట్ ఉంచాలి. డూ ఐ గో టు కాలేజ్, నేను కాలేజీకి వెళ్తున్నానా? డూ దే గో టు కాలేజ్, వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారా? డూ వీ గో టు కాలేజ్, మేము కాలేజీకి వెళ్తున్నామా? ఇలా మనం క్వశ్చన్ ఫామ్ చేయొచ్చు పాజిటివ్. అదే నెగిటివ్ అయితే అంటే మేము కాలేజీకి వెళ్ళడం లేదా,
డోంట్ వి గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళడం లేదా. డోంట్ ఐ గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళడం లేదా అని చెప్పి మన నెగిటివ్ క్వశ్చన్ కూడా సింపుల్ గా ఫామ్ చేయొచ్చు. మీరు జాగ్రత్తగా ఈ కన్స్ట్రక్షన్ చూసినట్లయితే, వీటిని చూసి మీరు మరికొన్ని డమ్మీ సెంటెన్స్ తయారు చేసినట్లయితే మీకు సబ్జెక్టు కంప్లీట్ గా అర్థం అవుతుంది. అలా కాకుండా హీ గాని షీ గాని అలా ఏదైనా పర్సన్ సింగులర్ అంటే ఏకవచనం వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే వెర్బ్ ఉందో ఆ వెర్బ్కి ఎస్ గాని ఈఎస్ గాని యాడ్ చేయాలి. దట్ ఈస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ రూల్ ఇన్ దిస్ టెన్స్. అంటే ఏదైనా చూడండి, హీ షీ ఇట్ గాని ఏదైనా ఎనీ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వెర్బ్ ఏదైతే ఉందో ఆ వెర్బ్కి ఎస్ గాని ఈఎస్ గాని ఐఎస్ గాని తప్పనిసరిగా యాడ్ చేయాలి. అది కాస్త చికాకు పెట్టే విషయం ఈ టెన్స్ లో. ఇక్కడ చూడండి, హీ అన్నాం అంటే అతను కాలేజీకి వెళ్తాడు. గోస్ టు కాలేజ్ అంటే గో అనే వెర్బ్కి ఏం చేస్తాం, ఈఎస్ యాడ్ చేస్తాం. హీ గోస్ టు కాలేజ్, అతను కాలేజీకి వెళ్తాడు. షీ గోస్ టు కాలేజ్, ఆమె కాలేజీకి వెళ్తుంది. ఇట్ గోస్ టు కాలేజ్, అది కాలేజీకి వెళ్తుంది. అదంటే సంథింగ్. ఇలా మనం ఏదైతే హీ షీ ఏదైనా పర్సన్ యూజ్ చేసేటప్పుడు వెర్బ్కి ఈఎస్ గాని ఐఎస్ గాని ఖచ్చితంగా యాడ్ చేయాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేటెడ్ రూల్ ఇన్ దిస్ టెన్స్. అలా కాకుండా నెగిటివ్ చెప్పాలి. అతను కాలేజీకి వెళ్ళడం లేదు, హీ డజంట్ గో టు కాలేజ్. ఎందుకంటే హీ షీ కానీ ఏదైనా సింగులర్ వచ్చినప్పుడు డస్ యూజ్ చేసి దానికి నాట్ ఉంచాలి. హీ డజంట్ గో టు కాలేజ్, షీ డజంట్ గో టు కాలేజ్, ఇట్ డజంట్ గో టు కాలేజ్. అతను కాలేజీకి వెళ్తున్నాడా, డస్ హీ గో టు కాలేజ్, అతను కాలేజీకి వెళ్తాడా. డస్ షీ గో టు కాలేజ్, ఆమె కాలేజీకి వెళ్తుందా. ఇలా మనం పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. డజంట్ హీ గో టు కాలేజ్, అతను కాలేజీకి వెళ్తాడా. డజంట్ షీ గో టు కాలేజ్, ఆమె కాలేజీకి వెళ్తూ ఉందా. ఈ విధంగా మనం నెగిటివ్ లో కూడా డస్ తో మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. అయితే ఈ టెన్స్ లో ఈ వెర్బ్ కి ఈఎస్ ఐఎస్ యాడ్ చేయడమే కాస్త కాంప్లికేటెడ్ రూల్. అయితే ఈ టెన్స్ యొక్క ఉపయోగాలు చూద్దాం. ఈ టెన్స్ సాధారణంగా రెగ్యులర్ యాక్షన్స్ అంటే ప్రతిసారి నిత్యం రెగ్యులర్ గా చేసే పనులు తెలపడానికి, అలాగే రిపీటెడ్ రొటీన్ యాక్షన్స్ అంటే రోజు టిఫిన్ చేస్తాను, బ్రష్ చేస్తాను, స్నానం చేస్తాను, కాలేజీకి వెళ్తాను, మూవీ చూస్తాను, లైబ్రరీకి వెళ్తాను, ఇలా మనం నిత్యం చేసే పనులు తెలపడానికి టెన్స్ యూజ్ చేస్తాం. అలాగే షెడ్యూల్డ్ ఈవెంట్స్ అంటే ట్రైన్ 8 గంటలకు వస్తుంది అంటే అది ఒక ఫిక్స్డ్ ఈవెంట్. అంటే ఫలానా టైం ఫలానా పని జరుగుతుందని చెప్పి ఆల్రెడీ డిసైడ్ చేసి ఉన్నట్లయితే అటువంటి యాక్షన్స్ కూడా మనం ఈ టెన్స్ లో చెప్తాం. అలాగే ట్రూత్స్, ఫ్యాక్ట్స్ అంటే ఏమైనా నిజాలు, ఫ్యాక్ట్స్ అనమాట, అంటే సైంటిఫిక్ గా కానీ జనరల్ ఫ్యాక్ట్స్ కానీ అటువంటి కూడా చెప్పేటప్పుడు మనం ఈ టెన్స్ యూజ్ చేస్తాం. ఈ టెన్స్ లో ఎప్పుడు కూడా ఎవ్రీడే, డైలీ, రెగ్యులర్లీ, ఎవ్రీ సండే, ఎవ్రీ మండే, ఎవ్రీ ట్యూస్డే, ఎవ్రీ మే, ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. డైలీ, రెగ్యులర్లీ అంటే ప్రతిరోజు నిత్యం అని మనం చెప్తూ ఉంటాం. కాబట్టి ఇవి ఎక్కువగా ఈ పదాలు ఎక్కువగా ఈ టెన్స్ లో వస్తూ ఉంటాయి. చూడండి, ఐ స్విమ్ ఎవ్రీ డే, నేను రోజు స్విమ్ చేస్తాను అంటే దట్ ఈస్ ద రెగ్యులర్ యాక్షన్. దట్స్ రైట్. ఈ సెంటెన్స్ మనం ఈ టెన్స్ లో ఉంచాలి. ఐ సబ్జెక్ట్, స్విమ్ అనేది వెర్బ్, ఎవ్రీ డే. ఐ స్విమ్ డైలీ, నేను రోజు స్విమ్ చేస్తాను. రెగ్యులర్లీ, క్రమం తప్పకుండా చేస్తాను. I go to library every day. I go to library every week. I go to library every Sunday. అంటే ప్రతి వారం నేను ఆ పని చేస్తా అని చెప్పేటప్పుడు సాధారణంగా ఈ టెన్స్ యూజ్ చేస్తాం. ఈ కమ్స్ టు లైబ్రరీ ఎవ్రీ సండే, అతను ప్రతి ఆదివారం లైబ్రరీకి వస్తూ ఉంటాడు. షీ గోస్ టు మూవీస్ ఎవ్రీ సండే, ఆమె ఎప్పుడు కూడా ప్రతి సండే కూడా ఆమె మూవీస్ కి వెళ్తూ ఉంటుంది. అలాగే సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్ అంటే సూర్యుడు తూర్పు ఉదయిస్తాడు. అదేంటి జనరల్ ఫ్యాక్ట్, యూనివర్సల్ ఫ్యాక్ట్. అంటే దాన్ని మనం మార్చలేం, చేంజ్ చేయలేం. అటువంటి యూనివర్సల్ ఫ్యాక్ట్ చెప్పినప్పుడు కూడా మనం ఇదే టెన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ టెన్స్ ఈస్ ప్రెసెంట్ కంటిన్యూస్. ఎప్పుడైనా చూడండి, ప్రెసెంట్ అంటే ప్రస్తుతం, కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉన్న, అంటే ప్రస్తుతం ఏదైనా ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఈ టెన్స్ యూజ్ చేస్తాం. చూడండి, ఈ టెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ వచ్చి యామ్ గాని, ఈజ్ గాని, ఆర్ గాని వచ్చి ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇంగ్ ఫామ్ అంటే ఏంటి, వెర్బ్ యొక్క 4th ఫామ్. దట్ ఈస్ ద స్ట్రక్చర్. అయితే ఐ వస్తే యామ్ వస్తుంది, ఉ వస్తే ఆర్ వస్తుంది, యూ వస్తే ఆర్ వస్తుంది, హీ వస్తే ఈజ్ వస్తుంది, షీ వస్తే ఈజ్ వస్తుంది, ఇట్ వస్తే ఈజ్ వస్తుంది, దే వస్తే ఆర్ వస్తుంది. అంటే ఏదైనా సింగులర్ వచ్చినట్లయితే ఈజ్ వస్తుంది, ఏదైనా ప్లూరల్ వచ్చినట్లయితే ఆర్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద బేసిక్ రూల్. ఇప్పుడు చూద్దాం. ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. అంటే అట్ ప్రెసెంట్ ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. అట్ ప్రెసెంట్ అంటే ప్రస్తుతం. నౌ, రైట్ నౌ, ఇటువంటి పదాలను ఈ టెన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. హీఈస్ డ్రింకింగ్ మిల్క్, సారీ,
షీ ఈస్ డ్రింకింగ్ మిల్క్, ఇట్ ఈస్ డ్రింకింగ్ మిల్క్. అతను పాలు త్రాగుతూ ఉన్నాడు, ఆమె పాలు త్రాగుతూ ఉంది, అది పాలు తాగుతూ ఉంది. ఇట్ అంటే అది పిల్ల అవ్వచ్చు. ఇలా ఈ హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఈస్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ వి యూ దే వచ్చినప్పుడు ఆర్ యూజ్ చేయాలి. వీఆర్ రీడింగ్ ఏ బుక్, మేము బుక్ చదువుతున్నాం, పుస్తకం చదువుతూ ఉన్నాం. దే ఆర్ రీడింగ్ ఏ బుక్, వాళ్ళు పుస్తకం చదువుతూ ఉన్నారు. వీఆర్ రీడింగ్ ఏ బుక్, మేము ఒక పుస్తకం చదువుతూ ఉన్నాం. ఇలా వి యూ దే వచ్చినప్పుడు ఆర్ యూజ్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ గా ఉన్నాయి, స్టేట్మెంట్ లో పాజిటివ్ గా ఉన్నాయి. నెగిటివ్స్ ఎలా చేయాలి అంటే చేస్తూ ఉన్నానని చెప్పడానికి ఎలా చెప్తాం, చేయడం లేదని చెప్పడానికి ఎలా చెప్పాలి. అప్పుడు ఏం చేయాలంటే ఏదైతే యామ్ ఈజ్ ఆర్ ఉన్నాయో వాటి తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. సింపుల్ గా చూడండి, ఐఎమ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఐఎమ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు. అలాగే హీ ఈస్ నాట్ డ్రింకింగ్ మిల్క్, అతను పాలు త్రాగడం లేదు. షీ ఈస్ నాట్ డ్రింకింగ్ మిల్క్, ఆమె పాలు త్రాగడం లేదు. ఇట్ ఈస్ నాట్ డ్రింకింగ్ మిల్క్, ఆమె పాలు త్రాగడం లేదు, అది పాలు త్రాగడం లేదు. అంటే ఏదైతే ఇట్ గాని షీ గాని హీ గాని వచ్చిన తర్వాత ఆ ఈజ్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. ఇవి పాజిటివ్ అండ్ నెగిటివ్. అలాగే ఊయితో చూసుకున్నట్టయితే చూడండి, వీఆర్ నాట్ రీడింగ్ ఏ బుక్, మేము పుస్తకం చదవడం లేదు. దే ఆర్ నాట్ రీడింగ్ ఏ బుక్, యు ఆర్ నాట్ రీడింగ్ ఏ బుక్, మీరు పుస్తకం చదవడం లేదు. ఇలా మనం ఆర్ తర్వాత నాట్ ఉంచితే నెగిటివ్ వచ్చేస్తుంది. అలా కాకుండా క్వశ్చన్ ఎలా ఫామ్ చేయాలి చూద్దాం. ఆర్ వి రీడింగ్ ఏ బుక్, మేము పుస్తకం చదువుతూ ఉన్నామా. ఆర్ ది రీడింగ్ ఏ బుక్, వాళ్ళు పుస్తకం చదువుతూ ఉన్నారా. ఇలా ఆర్ ముందు ఉంచి తర్వాత సబ్జెక్ట్ ఉంచి తర్వాత ఏమో మనం ఈ ఇంగ్ ఫామ్ ఉంచి మిగతా పార్ట్ మనం ఉంచినట్లయితే పాజిటివ్ లో అంటే క్వశ్చన్స్ లో పాజిటివ్ నెగిటివ్ కూడా మనం ఫ్రేమ్ చేయొచ్చు. అలాగే ఈ టెన్స్ ని ఎప్పుడు కూడా మనం ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు చెప్పడానికి యూజ్ చేస్తుంటాం. రైట్ నౌ ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్, నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పుతూ ఉన్నాను. వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ, ఇప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు అంటే రైట్ అంటే ఇప్పుడు మన కళ్ళెదుట ఎవరైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఆ యాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు అలాంటప్పుడు మనం ఈ టెన్స్ వాడతాం. ఐఎమ్ టీచింగ్ రైట్ నౌ, ఐఎమ్ టీచింగ్ అట్ ప్రెసెంట్, ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అట్ ప్రెసెంట్, ఐ ఆమ్ డ్రాయింగ్ ఎ స్కెచ్ ఆన్ ద బుక్ అట్ ప్రెసెంట్. అలాగే వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ, ఇప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు. అలాగే ఇంకొక యూజ్ ఏంటంటే కాసేపట్లో జరగబోతున్న పనులు అంటే కొద్దిసేపట్లో జరుగుతాయని చెప్పినప్పుడు కూడా మనం ఈ టెన్స్ యూజ్ చేస్తాం. ఐఎమ్ కమింగ్, నేను వస్తున్నాను. వీఆర్ గోయింగ్ టు వైజాగ్ టుమారో, మేము రేపు వైజాగ్ వెళ్తూ ఉన్నాం. అంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, ఇంకా చేయడమే త్వరగా. అలాంటి పనులు చెప్పడానికి కూడా మనం ఈ టెన్స్ యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, థర్డ్ టెన్స్ ఈస్ ప్రెసెంట్ పెర్ఫెక్ట్. ప్రెసెంట్ పెర్ఫెక్ట్ అంటే ఇప్పుడే ముగిసిన పనులు చెప్పడానికి సాధారణంగా ఈ టెన్స్ వాడుతూ ఉంటాం. ఈ టెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ గానీ హ్యావ్ గానీ వచ్చి V3 వస్తుంది ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. V3 అంటే ఏంటి, వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. దట్ ఈస్ ది స్ట్రక్చర్. అంటే ఐ వి యూ దే వచ్చినట్లయితే హ్యావ్ వస్తుంది. అలా కాకుండా హీ షీ ఇట్ వచ్చినట్లయితే హ్యాజ్ వస్తుంది. అంటే ప్లూరల్ అయితే హ్యావ్ వస్తుంది, సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది. అయితే ఐ సింగులర్ అయినప్పటికీ ఐ ఎప్పుడు కూడా హ్యావ్ వస్తూనే ఉంటుంది. చూద్దాం. ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. వీ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకున్నాము. యూ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారు. దే హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకున్నారు. అలా మనకి ఐ యూ వి దేతో హ్యావ్ వస్తుంది. అలా కాకుండా హీ షీ ఇట్ వచ్చినట్లయితే హ్యాజ్ వస్తుంది. ఈ హ్యాస్ డ్రంక్ మిల్క్, అతను పాలు త్రాగాడు. లేదా షీ హ్యాస్ డ్రంక్ మిల్క్, ఆమె పాలు తీసుకుంది. అలాగే ఇట్ హ్యాస్ డ్రంక్ మిల్క్, అది పాలు త్రాగింది. చూడండి, అంటే డ్రింక్ డ్రాంక్ డ్రంక్ అని అంటే డ్రింక్ అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ డ్రంక్. అలా కాకుండా నెగిటివ్ చెప్పాలి. అప్పుడు ఎలా చెప్పాలంటే ఈ హ్యావ్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. అలాగే ఇక్కడ హ్యాస్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. చూడండి, ఐ హ్యావెంట్ లెర్న్డ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోలేదు. వీ హ్యావెంట్ లెర్న్డ్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోలేదు. దే హ్యావెంట్ లెర్న్డ్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోలేదు. అప్పుడు క్వశ్చన్ చేయాలి. హ్యావ్ ఐ లెర్న్డ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నానా. అలాగే హ్యావ్ వీ లెర్న్డ్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకున్నామా. అలా క్వశ్చన్ కూడా మనం ఫామ్ చేయొచ్చు. అలాగే హీ షీ ఇట్ అయితే హ్యాజ్ వస్తుంది, హ్యాజ్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది నెగిటివ్ కి. చూడండి,
ఈ హ్యాజంట్ డ్రంక్ మిల్క్, అతను పాలు తీసుకోలేదు. షీ హ్యాజంట్ డ్రంక్ మిల్క్, ఆమె పాలు త్రాగలేదు. ఈ విధంగా నెగిటివ్ చెప్పొచ్చు. అయితే క్వశ్చన్స్ అయితే హ్యాస్ హీ డ్రంక్ మిల్క్, అతను పాలు త్రాగాడా, అతను పాలు తీసుకున్నాడా. అలాగే హ్యాస్ షీ డ్రంక్ మిల్క్, ఆమె పాలు తీసుకుందా. ఈ విధంగా మన క్వశ్చన్స్ లో కూడా ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. చూడండి క్వశ్చన్స్ లో అయితే ఐ హ్యాస్ హ్యావ్ మొదట్లో వస్తుంది, అదే నెగిటివ్ లో అయితే నాట్ వస్తుంది. అదే మామూలుగా స్టేట్మెంట్లు వేస్తే జనరల్ గా హ్యాస్ హ్యావ్ వస్తుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఈ టెన్స్ ని ఇప్పుడే ముగిసిన పనులు చెప్పడానికి యూజ్ చేస్తాం. అంటే టైం చెప్పం, టైం చెప్పకుండా జస్ట్ నౌ, ఇప్పుడే, కాసేపటి క్రితం అయింది, కాసేపటి క్రితం జరిగిందని చెప్పేటప్పుడు ఆ కాసేపటి క్రితం అనడానికి జస్ట్ నౌ ని ఎక్కువగా యూజ్ చేస్తాం. అలాగే సో ఫార్ కూడా ఈ టెన్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం. సో ఫార్ అంటే ఇంతవరకు. చూడండి ఐ హ్యావ్ కంప్లీటెడ్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ, నేను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశాను, ఇప్పుడే చేశాను అంటే ఎప్పుడు చేశాను చెప్పి కరెక్ట్ గా టైం చెప్పలేదు, ఇప్పుడే చేశాను చెప్తున్నాం. వీ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ ద లాస్ట్ 10 years, మేము ఎక్కడ గత 10 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం. అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నివాసం ఉండాలన్నమాట. ఇలాగా గతం నుంచి ఇప్పటి వరకు జరిగిన పనులు చెప్పడానికి కూడా ఈ టెన్స్ యూజ్ చేస్తాం. గత 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. అలాగే 2020 నుంచి కూడా షీ హాస్ లెర్న్డ్ ఇంగ్లీష్, ఆమె 2020 నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంది. అంటే ఇప్పుడు నేర్చుకుంటుందో లేదని తెలియదు, 2020 నుంచి ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. ఈ విధంగా గత కొంతకాలం నుండి ఒక యాక్షన్ జరుగుతూ ఉండి ఇప్పుడే ముగిసిపోతే, ఇప్పుడే అయిపోతే అటువంటి యాక్షన్ చెప్పడానికి కూడా మనం సిన్స్ ఫర్ యూజ్ చేస్తూ ఈ టెన్స్ వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, ఫోర్త్ టెన్స్ ఈస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ టెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ హ్యాస్ గాని హ్యావ్ గాని వచ్చి బీన్, ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇంగ్ ఫామ్ అంటే ఏంటి? వెర్బ్ యొక్క 4వ రూపం. ఐ, వి, యు, దే వచ్చినట్లయితే హ్యావ్ వస్తుంది. హీ, షీ, ఇట్ వచ్చినట్లయితే హ్యాజ్ వస్తుంది. వచ్చి బీన్ వచ్చి ఇంగ్ ఫామ్ వచ్చి ఆబ్జెక్ట్ వస్తుంది. దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ టెన్స్. చూడండి ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను. అలాగే వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. అంటే వారు నీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక యాక్షన్ గత కొంతకాలం నుంచి జరుగుతూ ఇంకాస్త అంటే ఫ్యూచర్ లో కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేటప్పుడు మనం సాధారణంగా ఈ టెన్స్ వాడుతూ ఉంటాం. అలాగే చూడండి ఐ హ్యావ్ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ అంటే నెగిటివ్. అంటే నెగిటివ్ చేయాలంటే హ్యావ్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. అంటే నేను నీ గురించి వెయిట్ చేయడం లేదు. వీ హ్యావ్ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, మేము నీ గురించి వెయిట్ చేయడం లేదు అని చెప్పేటప్పుడు నెగిటివ్ కి హ్యావ్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. నెక్స్ట్ హీ, షీ, ఇట్ వాడినట్లయితే హ్యాస్ వాడాలి. అంటే చూడండి ఈ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, అతను ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. అంటే హ్యావ్ బీన్ మనకి యూజ్ చేస్తున్నది అర్థం ఏంటి? ఆ యాక్షన్ గత కొంతకాలం నుంచి జరుగుతూ ఉందని చెప్పి మనం ఇండైరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వన్ హీ, షీ, ఇట్ వచ్చిన తర్వాత నెగిటివ్ చేయాలంటే ఈ హ్యాస్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. అంటే ఈ హ్యాస్ నాట్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, అతను ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవడం లేదు. ఇలా మనం చెప్పొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ చేయాలి, అతను ప్రిపేర్ అవుతూ ఉన్నాడా, అతను చదువుతూ ఉన్నాడా, వాళ్ళు వెయిటింగ్ చేస్తూ ఉన్నారా? అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ హ్యావ్ హ్యాస్ అని ముందు తీసుకొచ్చి తర్వాత ఏదైతే సబ్జెక్ట్ వాడతామో ఆ సబ్జెక్ట్ ఉంచి తర్వాత బీన్, ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలి. సారీ చూడండి హ్యావ్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నానా. అలాగే హ్యావ్ వి బీన్ వెయిటింగ్ ఫర్ యూ, మేము నీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నామా. ఇలా క్వశ్చన్స్ కూడా మనం తయారు చేయొచ్చు. అదే హ్యాస్ అయితే హ్యాస్ షీ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, ఆమె ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉందా. ఇలా మనం హ్యాస్ తో కూడా సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. అయితే ఈ టెన్స్ లో మనం ఎక్కువగా సిన్స్ ఫర్ అనే 2 రకాల ప్రిపోజిషన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అవి రెండు కూడా టైం తెలియజేస్తాయి. ఎందువల్లంటే ఒక యాక్షన్ గత కొంత సమయం జరుగుతూ ఉందని చెప్పేటప్పుడు ఖచ్చితంగా మనం ఒక టైం చెప్పాలి. ఆ టైం చెప్పడానికి మనం ఈ 2 రకాల ప్రిపోజిషన్స్ యూజ్ చేస్తుంటాం. అయితే సిన్స్ పాయింట్ ఆఫ్ టైం ని, ఫర్ ఏమో పీరియడ్ ఆఫ్ టైం ని తెలియజేస్తూ ఉంటాయి. చూడండి ఇట్ హ్యాస్ బీన్ రెయినింగ్ ఫర్ 3 hours, అంటే 3 గంటల నుంచి వర్షం పడుతూనే ఉంది. అంటే ఇప్పుడు 12 అయింది, అంటే 9 గంటలు స్టార్ట్ అయింది వర్షం, అంటే 9 నుంచి ఇప్పటి వరకు అలా వర్షం పడుతూనే ఉంది. అలా కాకుండా ఎగ్జాక్ట్ గా ఒక టైం స్టార్ట్ అయిందని చెప్పేటప్పుడు మనం సిన్స్ యూజ్ చేయాలి. అప్పుడు ఎలా చెప్పాలి? ఇట్ హ్యాస్ బీన్ రెయినింగ్ సిన్స్ 2 o'clock, అంటే 2 గంటల నుంచి. అంటే 2 o'clock అంటే ఎగ్జాక్ట్ గా 2 o'clock నుంచి వర్షం పడుతూనే ఉంది. ఇలా మనం పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు సిన్స్ యూజ్ చేసినట్లయితే పీరియడ్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు ఫర్ యూజ్ చేయాల్సి ఉంటుంది.
వీ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ ఫర్ ఇయర్. మేము గత సంవత్సరం నుంచి ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. అలా కాకుండా ఎగ్జాక్ట్ గా ఒక పాయింట్ ఆఫ్ టైం చెప్పాలనుకుంటే అప్పుడు సిన్స్ యూజ్ చేయాలి. అప్పుడు ఎలా చెప్పాలి? యూ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2021. మేము 2021 నుంచి ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం. ప్రెజెంట్ టెన్స్ అయిపోయింది. ఎందుకంటే ప్రెజెంట్ టెన్స్ లో 4 సెంటెన్సెస్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో మొట్టమొదటిది ఏంటి? సింపుల్ పాస్ట్ టెన్స్. అలా సీరియల్ ప్రకారం చూసుకుంటే 5వ టెన్స్. అయితే సింపుల్ పాస్ట్ లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే సబ్జెక్ట్ ఏదైనా సరే, అంటే ఐ, ఉయ్, యు, హీ, షీ, ఇట్ ఏదైనా సరే V2 మాత్రమే వస్తుంది. V2 అంటే ఏంటి? వెర్బ్ యొక్క 2వ రూపం. ఆ వెర్బ్ యొక్క 2వ రూపం వచ్చిందంటే అది ఆ సెంటెన్స్ సింపుల్ పాస్ట్ లో ఉన్నట్టే. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ టెన్స్. ఇప్పుడు చూడండి సెంటెన్స్. ఐ వెంట్ టు ఏ మూవీ. నేను మూవీకి వెళ్ళాను. ఐ అంటే నేను సబ్జెక్ట్. వెంట్ అనేది ఏంటి? గో అనే వెర్బ్ కి సెకండ్ ఫామ్. అంటే సింపుల్ పాస్ట్ లో మనం ఇక్కడ చెప్పడం జరిగింది. We went to a movie. He went to a movie. She went to a movie. అంటే మేము సినిమాకి వెళ్ళాము, అతను సినిమాకి వెళ్ళాడు, ఆమె సినిమాకి వెళ్ళింది, లేదా మూవీకి వెళ్ళింది. అంటే ఇక్కడ ఎవరైనా సరే వెంట మాత్రమే వస్తుంది. అంటే V2 మాత్రమే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇప్పుడు నెగిటివ్ చూద్దాం. మేము వెళ్ళలేదు, మేము మూవీకి వెళ్ళలేదని చెప్పాలన్నప్పుడు ఎలా చెప్పాలి? డిడ్ ఉంచి, డిడ్ తర్వాత నాట్ ఉంచి ఈ వెంట యొక్క ఫస్ట్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచాలి. చూడండి. ఐ డిడ్ నాట్ గో టు మూవీ. నేను మూవీకి వెళ్ళలేదు. వీ డిడ్ నాట్ గో టు మూవీ. మేము మూవీకి వెళ్ళలేదు. షీ డిడ్ నాట్ గో టు మూవీ. ఆమె మూవీకి వెళ్ళలేదు. ఇలా డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 నుంచి మనం నెగిటివ్ ని ఫ్రేమ్ చేయాలి. అదే క్వశ్చన్స్ లోకి వచ్చేసరికి ఆ డిడ్ స్టార్టింగ్ లో ఉంచి తర్వాత సబ్జెక్ట్ ఉంచి మిగతా పార్ట్ ఉంచి. చూడండి. డిడ్ ఐ గో టు ఏ మూవీ? నేను మూవీకి వెళ్ళానా? డిడ్ వీ గో టు మూవీ? మేము మూవీకి వెళ్ళామా? డిడ్ దే గో టు మూవీ? వాళ్ళు మూవీకి వెళ్ళారా? ఈ విధంగా మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. అలా నెగిటివ్ చేయాలి. మేము వెళ్ళలేదా? అలాంటప్పుడు ఏం చేయాలి? డిడ్ నాట్ ఉంచి తర్వాత సబ్జెక్ట్ ఉంచి మిగతా పార్ట్ ఉంచాలి. అప్పుడు ఎలా చెప్పాలంటే డిడ్ నాట్ ఐ గో టు మూవీ? నేను మూవీకి వెళ్ళలేదా? డిడ్ నాట్ వీ గో టు మూవీ? మేము మూవీకి వెళ్ళలేదా? డిడ్ంట్ దే గో టు ఏ మూవీ? వాళ్ళు మూవీకి వెళ్ళలేదా? ఈ విధంగా మనం క్వశ్చన్స్ లో కూడా పాజిటివ్ నెగటివ్స్ ని సింపుల్ గా ఫ్రేమ్ చేయొచ్చు. అయితే ఈ టెన్స్ ని గతంలో జరిగిన యాక్షన్స్ తెలపడానికి మనం సాధారణంగా వాడుతుంటాం. గతం అంటే ఏంటి? ఒక నిమిషం క్రితం అవ్వచ్చు, నిన్న అవ్వచ్చు, మొన్న అవ్వచ్చు, ఒక సంవత్సరం క్రితం అవ్వచ్చు, వారం క్రితం అవ్వచ్చు. గతంలో జరిగిపోయిన సంగతి చెప్పడానికి మనం టెన్స్ వాడతాం. అలాగే స్పెసిఫిక్ గా టైం చెప్పినప్పుడు కూడా, అంటే పలానా వారంలో జరిగింది, పలానా రోజు జరిగింది, పలానా సంవత్సరంలో జరిగింది అని చెప్పేటప్పుడు కూడా మనం ఈ టెన్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి. ఐ వాచ్డ్ ఏ మూవీ 10 minutes ago. నేను 10 నిమిషాల క్రితం మూవీ చూసాను. 10 నిమిషాల క్రితం అంటే ఆల్రెడీ జరిగిపోయిన సంఘటన, ఆల్రెడీ యాక్షన్ కంప్లీటెడ్. అటువంటి యాక్షన్ కి టెన్స్ వాడతాం. హీ వెంట్ అబ్రాడ్ ఇన్ 2020. అబ్రాడ్ అంటే పై దేశాలు, విదేశాలకు అతను 2020లో వెళ్ళాడు. అంటే గతంలో జరిగిపోయింది. షీ కంప్లీటెడ్ డిగ్రీ ఇన్ 1998. ఆమె డిగ్రీ ఏమో 1998లో పూర్తి చేసింది. పూర్తి చేయాలని చెప్పాలి. ఎలా చెప్పాలి? షీ డి నాట్ కంప్లీట్ డిగ్రీ ఇన్ 1998. డిడ్ తీసుకొచ్చి నాట్ తీసుకొచ్చి ఈ తాలూకు ఫస్ట్ ఫామ్ ఇక్కడ మనం వాడవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్. ఐ బాట్ ఎ న్యూ ఫోన్ ఎస్టర్డే. నిన్న నేను ఫోన్ కొన్నాను. లేదా ఐ బాట్ ఎ న్యూ ఫోన్ లాస్ట్ సండే. గత ఆదివారం కొన్నాను. లేదా లాస్ట్ వీక్, గత వారం కొన్నాను. అలాగే లాస్ట్ ఇయర్. ఐ బాట్ ఎ న్యూ ఫోన్ లాస్ట్ ఇయర్. నేను పోయిన సంవత్సరం ఫోన్ కొన్నాను. కొనలేదని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్పాలి? ఐ డి నాట్ బై ఏ న్యూ ఫోన్ లాస్ట్ ఇయర్. అంటే బాట్ యొక్క V1 ఏంటి? బై. ఆ బైని తీసుకొచ్చి మనం నెగిటివ్ లో ఉంచాలి. ఫ్రెండ్స్, 6th టెన్స్ ఏంటంటే పాస్ట్ కంటిన్యూస్. మీకు ఆల్రెడీ చెప్పాను. కంటిన్యూస్ అంటే ఏదైనా ఒక యాక్షన్ జరుగుతూ ఉందని చెప్పేటప్పుడు మనం ఈ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? గతంలో ఒక యాక్షన్ ఒక సమయంలో జరుగుతూ ఉందని చెప్పేటప్పుడు మనం ఈ టెన్స్ సాధారణంగా యూజ్ చేస్తుంటాం. అయితే ఈ టెన్స్ లో సింగులర్ వచ్చినట్లయితే, అంటే ఐ, హీ, షీ, ఇట్ వచ్చినట్లయితే వర్స్ యూజ్ చేస్తాం. అలా కాకుండా ప్లూరల్ వచ్చినట్లయితే వి, యు, దే వచ్చినట్లయితే వర్ యూజ్ చేస్తాం. ఓకే. స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్స్ గాని వర్ గాని యూజ్ చేసి ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇంగ్ అంటే ఏంటి? ఏదైతే వెర్బ్ ఉందో ఆ వెర్బ్ యొక్క 4వ ఫామే ఇంగ్ ఫామ్. ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం.
ఐ వాజ్ స్టడీయింగ్ వెన్ యూ కాల్డ్ మీ. నువ్వు కాల్ చేసినప్పుడు, మీరు కాల్ చేసినప్పుడు నేను చదువుతూ ఉన్నాను. అంటే ఇక్కడ రెండు యాక్షన్ జరిగాయి గతంలో. అంటే నేను చదవడం, అలాగే మీరు కాల్ చేయడం. నేను చదువుతూ ఉన్నాను అంటే ఒక యాక్షన్ జరుగుతూ ఉంది, మధ్యలో వేరే యాక్షన్ జరిగింది, అప్పుడు మీరు కాల్ చేశారు. అంటే జరుగుతూ ఉన్న యాక్షన్ చెప్పడానికి ఏమో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తే, ఇంటరప్టెడ్ యాక్షన్ అంటే ఆ మధ్యలో జరిగిన యాక్షన్ ఏమో చెప్పడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. అలాగే చూడండి, హీ వాజ్ స్టడీయింగ్ వెన్ యూ కాల్డ్ మీ. నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు అతను చదువుతూ ఉన్నాడు. అలాగే మనం నెగిటివ్ చేయాలంటే ఈ వర్స్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. చూడండి, ఐ వాజ్ నాట్ స్టడీయింగ్ వెన్ యూ కాల్డ్ మీ. నువ్వు పిలిచినప్పుడు, నువ్వు కాల్ చేసినప్పుడు నేను చదువుతూ ఉండలేదు. వెన్ యూ కాల్డ్ మీ షీ వాజ్ నాట్ స్టడీయింగ్. ఆమె చదువుతూ ఉండలేదు. ఇలా మనం నెగిటివ్స్ కూడా చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు వరతో ఎలా చెప్పాలి చూద్దాం. వి వర్ ప్లేయింగ్ గేమ్ ఆల్ ద డే. మేము రోజంతా గేమ్ ఆడుతూనే ఉన్నాం. అలాగే దే వర్ ప్లేయింగ్ గేమ్ ఆల్ ద డే. వాళ్ళు రోజంతా గేమ్ ఆడుతూనే ఉన్నారు. రోజు అంతా అని చెప్పేటప్పుడు కూడా మనం ఇదే టెన్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ వి దే ప్లూరల్ కాబట్టి వర్ యూజ్ చేస్తాం. నెగిటివ్ చెప్పాలి. వి వర్ నాట్ ప్లేయింగ్ గేమ్ ఆల్ ద డే. మేము రోజంతా ఆ గేమ్ ఆడలేదు. ఆడలేదని చెప్పడానికి మనం ఏం చేస్తాం, ఇక్కడ వర్ తర్వాత నాట్ ఉంచి మిగతా పార్ట్ అంతా యాజ్ టీజ్ గా ఉంచడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్స్ లో ఆ వర్స్ వర్ ఏవైతే ఉన్నాయో అవి ముందుంచి, తర్వాత సబ్జెక్ట్ ఉంచి, తర్వాత మిగతా పార్ట్ ఉంచాల్సి ఉంటుంది. వాస్ హీ స్టడీయింగ్ వెన్ యూ కాల్డ్ మీ. నువ్వు నన్ను పిలిచినప్పుడు అతను చదువుతూ ఉన్నాడా. వెన్ యూ కాల్డ్ మీ వాస్ షీ స్టడీయింగ్. నువ్వు నన్ను కాల్ చేసినప్పుడు ఆమె చదువుతూ ఉందా. ఇలా మనం క్వశ్చన్స్ కూడా పాజిటివ్ లో చేయొచ్చు. అదే నెగిటివ్ లో చెప్పాలంటే ఏం చేయాలి, వరంట్ దే లేదా వసంట్ దే స్టడీయింగ్ వెన్ యూ కాల్డ్ మీ. అలా మనం నెగిటివ్స్ కూడా చెప్పొచ్చు. వర్ వి దే ప్లేయింగ్ గేమ్ ఆల్ ద డే. వరతో క్వశ్చన్ చేయాలంటే వర ముందు నుంచి తర్వాత సబ్జెక్ట్ నుంచి మిగతా పార్ట్ ఉంచాల్సి ఉంటుంది. వాళ్ళు రోజంతా గేమ్ ఆడుతూనే ఉన్నారా. వాళ్ళు రోజంతా గేమ్ ఆడలేదా. వరంట్ దే ప్లేయింగ్ ఆల్ ద డే. అంటే నెగిటివ్ కావాలంటే నాట్ ఉంచుతాం, అదే పాజిటివ్ కావాలంటే డైరెక్ట్ గా వర్ర గాని బస్ గాని ఉంచి మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, గతంలో ఒక సమయంలో ఒక పని నుంచి ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు, అలాగే ఆల్ ద డే, ఆల్ ఈవినింగ్, ఆల్ నైట్, రోజంతా, ఈవినింగ్ అంతా, సాయంకాలం అంతా, నైట్ అంతా, అంతా అని చెప్పేటప్పుడు మనం ఈ టెన్స్ యూజ్ చేస్తాం. అలాంటప్పుడు మనం ఆల్ డే, ఆల్ ఈవినింగ్, ఆల్ నైట్, త్రూ అవుట్ నైట్, త్రూ అవుట్ డే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ వాడుతూ ఉంటాం. అలా ఆల్వేస్ కూడా వాడుతాం. ఆల్వేస్ అంటే ఆమె ఎప్పుడు కూడా అదే పని, అంటే కాస్త డిస్టర్బింగ్ కలిగించే పని చేస్తూ ఉంటుందని చెప్పినప్పుడు కూడా మనం ఆల్వేస్ యూజ్ చేసి ఇదే టెన్స్ యూజ్ చేస్తాం. షీ వాజ్ ఆల్వేస్ కమింగ్ లేట్ టు ద ఆఫీస్. ఆమె ఎప్పుడు కూడా ఆఫీస్ కి లేట్ గా వస్తూనే ఉంటుంది. అంటే హ్యాబిచువల్ గా ఒక డిస్టర్బింగ్ కలిగించే ఒక యాక్షన్ చెప్తున్నప్పుడు కూడా ఆల్వేస్ యూజ్ చేసి మనం ఇదే టెన్స్ యూజ్ చేస్తాం. ఐ వాజ్ వాచింగ్ టీవీ ఆల్ ఈవినింగ్. నేను సాయంకాలం అంతా టీవీ చూస్తూనే ఉన్నాను. ఐ వాజ్ స్టడీయింగ్ త్రూ అవుట్ నైట్. నేను నైట్ అంతా చదువుతూనే ఉన్నాను. ఇలా చెప్పేటప్పుడు మనం ఈ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ టెన్స్ ఈస్ పాస్ట్ పెర్ఫెక్ట్. ఏ పెర్ఫెక్ట్ టెన్స్ లో సరే సాధారణంగా వెర్బ్ అనేది V3 గా ఉంటుంది. V3 అంటే ఏంటి, వెర్బ్ యొక్క మూడో రూపం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏదైనా సరే, ఐ, వి, యు, హీ, షిట్ ఏదైనా సరే ఇక్కడ V3 వస్తుంది, అలాగే హ్యాడ్ వస్తుంది ఈ టెన్స్ లో. ఈ టెన్స్ ని ప్రధానంగా గతంలో రెండు యాక్షన్ జరిగినప్పుడు వాడుతూ ఉంటాం. అంటే ఒక యాక్షన్ ముందు జరిగి రెండో యాక్షన్ తర్వాత జరుగుతుంది. ఆ ముందు జరిగిన యాక్షన్ చెప్పడానికి మనం ఈ పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. చూడండి, బై ద టైమ్ యూ కేమ్ మై ఫోన్ హ్యాడ్ స్టోలెన్. నువ్వు వచ్చేటప్పటికి నా ఫోన్ పోయింది. ఏది ముందు జరిగింది, నా ఫోన్ పోవడం జరిగింది, తర్వాత నువ్వు రావడం జరిగింది. అంటే అతను రావడం అనేది సింపుల్ పాస్ట్ లో చెప్తే, నా ఫోన్ పోవడం అనేది ఇక్కడ పాస్ట్ పెర్ఫెక్ట్ లో చెప్పడం జరిగింది. అలాగే బై ద టైమ్ యూ రీచ్డ్ ఐ హ్యాడ్ లాస్ట్ మై వాచ్. ఐ హ్యాడ్ లాస్ట్ మై వాచ్ అంటే ఇది పాస్ట్ పెర్ఫెక్ట్ లో ఉందంటే నువ్వు చేరుకునేటప్పటికి నా వాచ్ పోయింది. ఈ విధంగా రెండు యాక్షన్ జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్ చెప్పడానికి ఏమో పాస్ట్ పెర్ఫెక్ట్ ని, తర్వాత జరిగిన యాక్షన్ చెప్పడానికి ఏమో మనం సింపుల్ పాస్ట్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, ద బస్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ బస్ స్టేషన్.
నేను బస్ స్టేషన్కి వెళ్ళేటప్పటికి బస్సు పోయింది అంటే ఏది ముందు జరిగింది? బస్సు పోవడం ముందు, తర్వాత నేను చేరడం జరిగింది. కాబట్టి ముందు బస్సు పోయింది కాబట్టి ద బస్ హ్యాడ్ లెఫ్ట్ అని చెప్పి ఇక్కడ మనం చెప్పాం. అలాగే ద బస్ హ్యాడ్ నాట్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ బస్ స్టేషన్, ఇక్కడ నెగిటివ్ చెప్పాం. బస్సు వెళ్ళలేదని చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలంటే హ్యాడ్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. ద బస్ హ్యాడ్ అండ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్ ద స్టేషన్, నేను స్టేషన్కి వెళ్ళేటప్పటికి బస్సు ఇంకా వెళ్ళలేదు. ఇలా నెగిటివ్ చెప్పొచ్చు. అలా కాకుండా క్వశ్చన్లో చెప్పాలి. ఎలా చెప్పాలంటే హ్యాడ్ ద బస్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ బస్ స్టేషన్, నేను బస్ స్టేషన్కి వెళ్ళేటప్పటికి బస్సు వెళ్ళలేదా, వెళ్ళిందా? వెళ్ళలేదా అని చెప్పాలంటే హ్యాడ్ అండ్ యూజ్ చేయాలి. వెళ్ళిందా అని చెప్పాలంటే హ్యాడ్ యూజ్ చేయాలి. దట్ ఈస్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్. అలాగే ఈ టెన్సెస్ సాధారణంగా చెప్పుకున్నాం. గతంలో యాక్షన్ జరిగినప్పుడు ముందుగా జరిగిన యాక్షన్ చెప్పడానికి. ఇప్పుడు చూడండి, ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్ వెన్ యూ కాల్డ్ మీ, నువ్వు ఫోన్ చేసేటప్పటికి నేను అప్పటికే తినేసాను అంటే అప్పటికే తినేసాను అని చెప్పడానికే మనం ఈ టెన్స్ ని ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్ అని చెప్పి ఈ టెన్స్ మనం యూజ్ చేస్తాం. ఎయిత్ టెన్స్ ఈస్ పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. ఏ కంటిన్యూస్ టెన్స్ అయినా సరే మనం యూజువల్ గా ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తుంటాం. ఇంగ్ ఫామ్ అంటే ఏంటి? వెర్బ్ యొక్క 4వ ఫామ్. ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్, బీన్, ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ అయినా సరే ఐ, వి, హీ, షిట్, దే ఏది వచ్చినా సరే హ్యాడ్ వచ్చి బీన్ వచ్చి ఇంగ్ ఫామ్ వస్తూ ఉంటుంది ఈ టెన్స్ లో. అయితే గతంలో 2 యాక్షన్ జరిగినప్పుడు ఒక యాక్షన్ కొంత సమయం వరకు జరిగింది, తర్వాత ఇంకో యాక్షన్ జరిగింది అని చెప్పేటప్పుడు ఏదైతే కొంత సమయం వరకు జరిగింది గతంలో అన్న యాక్షన్ చెప్పడానికి మనం ఈ టెన్స్ యూజ్ చేస్తాం. చూడండి, ఐ హ్యాడ్ బీన్ స్లీపింగ్ టిల్ 7 o'clock ఇన్ ద ఈవినింగ్ అంటే నేను ఈవినింగ్ 7 గంటల వరకు నిద్రపోతూనే ఉన్నాను. అంటే ఎప్పుడు నేను పడుకోవడం స్టార్ట్ చేశానని తెలియదు, కానీ 7 గంటల వరకు ఆ యాక్షన్ జరుగుతూనే ఉంది. అలాంటి సెన్స్ అప్పుడు మనం ఈ టెన్స్ వాడతాం. అలాగే దాన్ని నెగిటివ్ చేయాలంటే ఈ హ్యాడ్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. ఈ హ్యాడ్ నాట్ బీన్ స్లీపింగ్ టిల్ 7 o'clock ఇన్ ద ఈవినింగ్, ఆమె 7 గంటల వరకు నిద్రపోతూ ఉండలేదు. ఇంకొక సందర్భం ఏంటంటే ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ బిఫోర్ ఐ స్టార్టెడ్ కోచింగ్ సెంటర్ అంటే నేను కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసేటప్పటికి నేను చదువుతూ ఉన్నాను. అంటే ఆ చదవడాన్ని ఎప్పుడో స్టార్ట్ చేశాను. ఈ కోచింగ్ సెంటర్ పెట్టే వరకు ఆ చదువు అనేది, ఆ స్టడీయింగ్ అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే ఒక యాక్షన్ జరిగేటప్పటికి ఇంకో యాక్షన్ జరుగుతూ ఉంది. ఆ జరుగుతూ ఉన్న యాక్షన్ చెప్పడానికి మనం ఈ పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని వాడుతాం. He had not been waiting for you before you came. నువ్వు వచ్చేంత వరకు అతను వెయిట్ చేస్తూ ఉండలేదు. చూడండి, నెగిటివ్ హ్యాడ్ తర్వాత నాట్ ఉంచాం. నువ్వు వచ్చేంత వరకు అతను వెయిట్ చేస్తూ ఉండలేదు అని చెప్పి మనం నెగిటివ్ లో చెప్పాం. అలాగే ద రోడ్ ఈస్ వెట్, రోడ్ అంతా తడిచిపోయిందంటే ఎక్కడ చూసినా నీరంతా ఉంది. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ త్రూ అవుట్ నైట్, రాత్రంతా వర్షం పడే ఉంటుంది. ఎందుకంటే రాత్రంతా వర్షం పడితేనే రోడ్ అలా ఉంటుంది. అంటే ఆ నైట్ అంతా ఆ యాక్షన్ జరుగుతూనే ఉంది. ఒక యాక్షన్ గతంలో జరుగుతూ ఉంది, ఇంకో యాక్షన్ జరిగే వరకు అని చెప్పేటప్పుడే ఈ టెన్స్ మనం వాడుతూ ఉంటాం. టెన్స్ నెక్స్ట్ టెన్స్ ఈస్ సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా విల్ గాని షెల్ గాని యూజ్ చేసి V1 యూజ్ చేసి, V1 అంటే ఏంటి? వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. అయితే విల్ ఎప్పుడు యూజ్ చేయాలి, షెల్ ఎప్పుడు యూజ్ చేయాలి అనే విషయం మీద మనం ప్రత్యేకంగా వీడియో చేద్దాం. జనరల్ గా సమీప భవిష్యత్తులో జరగబోయే పనులను చెప్పడానికి మనం ఈ టెన్స్ యూజ్ చేస్తుంటాం. అంటే ఫ్యూచర్ లో, నియర్ ఫ్యూచర్ లో కానీ ఫ్యూచర్ లో కానీ జరగబోయే యాక్షన్ చెప్పడానికి మనం ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేస్తాం. ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ సూన్, నేను తొందరలోనే ఇంగ్లీష్ నేర్చుకుంటాను. అలాగే వి విల్ లెర్న్ ఇంగ్లీష్ సూన్, మేము త్వరలోనే అంటే ఫ్యూచర్ లో నేర్చుకుంటాం. అలాగే వి విల్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ ఫ్యూచర్, ఇలా చెప్పొచ్చు. హీ షల్ కమ్ టుమారో, అతను రేపు వస్తాడు. లేదా షీ షల్ కమ్ టుమారో, ఆమె రేపు వస్తుంది. అంటే రేపు అంటే మన అర్థం ఏంటి?
అంటే రాబోయే రోజు. ఆ రాబోయే రోజులో భవిష్యత్తులో జరిగే పని కాబట్టి మనం ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేస్తాం. అలాగే నెగిటివ్ చేయాలంటే ఇక్కడ విల్ నాట్ లేదా వోంట్ యూజ్ చేయాలి. అంటే విల్ నాట్ నే షార్ట్ ఫామ్ మనం ఏం చేస్తాం అంటే వోంట్ గా చెప్తాం. అలాగే షెల్ నాట్ ఏమో షాంట్ అంటాం. చూడండి, ఐ వోంట్ లెర్న్ ఇంగ్లీష్ సూన్, నేను తొందరలోనే ఇంగ్లీష్ నేర్చుకోను. అలాగే హీ షాంట్ కమ్ టుమారో, ఆమె రేపు రాదు. షీ షాంట్ కమ్ టుమారో, ఆమె రేపు రాదు అని చెప్పి ఆ షెల్ నాట్ చెప్పడానికి మనం షాంట్ యూజ్ చేస్తాం. విల్ నాట్ చెప్పడానికి వోంట్ యూజ్ చేస్తాం షార్ట్ ఫామ్ లో. అంటే ఈ టెన్స్ లో ఎక్కువగా సూన్, ఇన్ ఏ మినిట్, ఇన్ ఏ వీక్, నెక్స్ట్ ఇయర్, ఇయర్లీ ఇటువంటి ఫ్యూచర్ ఇండికేట్ చేసే కొన్ని రకాల టైం ఎక్స్ప్రెషన్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఐ విల్ కమ్ ఇన్ ఏ మినిట్ లేదా వీక్, నేను వచ్చే వారం వస్తాను, ఇంకో నిమిషంలో వస్తాను, ఇంకో రోజులో వస్తాను అని చెప్పి చెప్పచ్చు. ఐ విల్ కమ్ ఇన్ ఏ డే. అలాగే హీ షల్ కంప్లీట్ ద వర్క్ ఇన్ నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరానికి ఆమె ఆ వర్క్ పూర్తి చేస్తుంది, వచ్చే సంవత్సరంలో. అలాగే ఐ విల్ లెర్న్ డ్రైవింగ్ షార్ట్లీ, నేను తొందరలోనే డ్రైవింగ్ నేర్చుకుంటాను. లేటర్, తర్వాత నేర్చుకుంటాను. ఐ విల్ లెర్న్ డ్రైవింగ్ లేటర్. అలాగే ఐ విల్ లెర్న్ డ్రైవింగ్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో నేర్చుకుంటాను. ఎర్లీ, తొందరగా నేర్చుకుంటాను. అంటే ఇవన్నీ కూడా ఈ లేటర్, ఎర్లీ, ఇన్ ఫ్యూచర్ ఇవన్నీ కూడా భవిష్యత్తుని చెప్పే కొన్ని రకాల ఎక్స్ప్రెషన్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈస్ ఫ్యూచర్ కంటిన్యూస్. అన్ని కంటిన్యూస్ టెన్స్ లాగే ఈ టెన్స్ లో కూడా మనం ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తూ ఉంటాం. టెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ వచ్చి విల్ గాని షెల్ గాని వచ్చి తర్వాత బి, తర్వాత ఇంగ్ ఫామ్ వచ్చి ఆబ్జెక్ట్ వస్తుంది. విల్ బి ఇంగ్ ఆర్ షెల్ బి ఇంగ్. ఓకే, చూడండి, టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ బి ప్లేయింగ్ ఏ గేమ్. అంటే భవిష్యత్తులో ఒకనొక సమయానికి ఒక పని చేస్తూ ఉంటాను అని చెప్పడానికి మనం ఈ టెన్స్ యూజ్ చేస్తుంటాం. రేపు ఇదే సమయానికి ఐ విల్ బి ప్లేయింగ్ ఏ గేమ్, నేను గేమ్ ఆడుతూ ఉంటాను. దట్ ఈస్ ద పాజిటివ్ సెన్స్. నెగిటివ్ చెప్పాలంటే విల్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. అప్పుడు ఎలా చెప్పాలి? టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ నాట్ బి ప్లేయింగ్ ఏ గేమ్, లేదా ఐ వోంట్ బి. విల్ నాట్ లేదా వోంట్ రెండు కూడా ఒకటే. ఐ వోంట్ బి ప్లేయింగ్ ఏ గేమ్. టుమారో బై ఈవినింగ్ ఈ షెల్ బి కంప్లీటింగ్ ద వర్క్. రేపు సాయంకాలానికి అతడు పని పూర్తి చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ ద పాజిటివ్. నెగిటివ్ చెప్పాలంటే ఈ షెల్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. అప్పుడు ఎలా చెప్పాలి? టుమారో బై ఈవినింగ్ ఈ షాంట్ బి కంప్లీటింగ్ ద వర్క్. షాంట్ బి అంటే షెల్ నాట్ బి. ఓకే, నెక్స్ట్ వన్, షీ షెల్ నాట్ బి వర్కింగ్ ఇన్ అబ్రాడ్ ఆఫ్టర్ 5 years. 5 సంవత్సరాల తర్వాత ఆమె అబ్రాడ్ లో పని చేస్తూ ఉండదు. నెగిటివ్ చెప్పాం. అలా క్వశ్చన్ చెప్పాలంటే షెల్ హీ బి వర్కింగ్ ఇన్ అబ్రాడ్ ఆఫ్టర్ 5 years? 5 సంవత్సరాల తర్వాత కూడా ఆమె అబ్రాడ్ లో పని చేస్తూ ఉంటుందా? ఇలా మనం క్వశ్చన్స్ కూడా పాజిటివ్ నెగిటివ్ ని మనం చెప్తూ ఉండొచ్చు. అంటే సమీప భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉంటుంది పలానా సమయానికి అని చెప్పేటప్పుడు ఇలా మనం ఈ టెన్స్ యూజ్ చేస్తాం. ఇన్ ఎన్ అవర్ ఇట్ విల్ బి రైనింగ్. ఇంకో గంటలో వర్షం పడుతూ ఉంటుంది. అంటే ఇట్ ఇస్ ఏ ఇమాజినేషన్, ఒక గెస్సింగ్ అన్నమాట. అంటే పలానా పని ఒక సమయంలో జరుగుతుందని చెప్పి మనం గెస్ చేసేటప్పుడు ఈ టెన్స్ వాడతాం. దే షల్ బి స్టడీయింగ్ అంటిల్ 5 o'clock టుమారో. రేపు 5 గంటల వరకు వాళ్ళు చదువుతూనే ఉంటారు. చదవచ్చు, చదవకపోవచ్చు, జస్ట్ ఇట్ ఇస్ ఎ గెస్సింగ్. నెక్స్ట్ టెన్స్ ఈస్ ఫ్యూచర్ పెర్ఫెక్ట్. అన్ని పెర్ఫెక్ట్ టెన్స్ లాగే ఇందులో కూడా మనం V3 ని యూజ్ చేస్తాం. V3 అంటే ఏంటి? వెర్బ్ యొక్క మూడో రూపం, థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్. చూడండి, ఈ టెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ వచ్చి విల్ గాని షెల్ గాని వచ్చి హ్యావ్ తర్వాత V3 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. విల్ హ్యావ్ V3 లేదా షెల్ హ్యావ్ V3. దట్ ఈస్ ద కన్స్ట్రక్షన్. అయితే భవిష్యత్తులో ఒకనొక సమయానికి ఒక పని పూర్తి చేసి ఉంటాను అంటే ఆ సమయానికి ఆ పని పూర్తి అయిపోతుంది ఫ్యూచర్ లో. అలాంటప్పుడు మనం ఈ టెన్స్ యూజ్ చేస్తుంటాం. టుమారో మార్నింగ్ బై 7 o'clock ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. అంటే రేపు 7 గంటలకల్లా నా పని నేను పూర్తి చేసి ఉంటాను, పూర్తి చేసేసి ఉంటాను అంటాం.
ఐ విల్ హ్యావ్ లెర్న్డ్ 5 లాంగ్వేజెస్ విత్ ఇన్ 5 years. 5 సంవత్సరాల్లో నేను 5 భాషలు నేర్చేసుకొని ఉంటాను. నేర్చుకుంటానో లేదో క్లారిటీ లేదు, కానీ ఒకనొక సమయానికి ఒక పని పూర్తి చేసి ఉంటానని చెప్పేటప్పుడు మనం ఈ టెన్స్ యూజ్ చేస్తుంటాం. కాబట్టి ఈ టెన్స్ యూసేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందువల్లంటే భవిష్యత్తులో మనం చేస్తామో లేదో మనకు ఖచ్చితంగా తెలియనప్పుడు సాధారణంగా మనం చెప్పలేము. చాలా తక్కువ లిమిటెడ్గా ఈ టెన్స్ యూజ్ ఉంటుంది. యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ ఇన్ ఏ మంత్. ఒక నెలలో మొత్తం నీ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ నువ్వు పూర్తి చేసేసి ఉంటావు. దట్ ఈస్ ద పాజిటివ్. నెగిటివ్ చెప్పాలంటే ఇక్కడ విల్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. యూ విల్ నాట్ హ్యావ్ లేదా వోంట్ హ్యావ్. యూ విల్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ ఇన్ ఏ మంత్ అంటే నువ్వు పూర్తి చేయవు, పూర్తి చేసేసి ఉండవు అని చెప్పి నెగిటివ్ చెప్పాలి. అలా కాకుండా క్వశ్చన్ చెప్పాలి. నువ్వు 5 సంవత్సరాల్లో మొత్తం భాష నేర్చేసుకుని ఉంటావా అలా అని చెప్పి మనం క్వశ్చన్లో నెగిటివ్ చెప్పాలి. అప్పుడు ఎలా చెప్పాలి? విల్ ఐ హ్యావ్ లెర్న్డ్ 5 లాంగ్వేజెస్ విత్ ఇన్ 5 years. 5 సంవత్సరాల్లో నేను 5 భాషలు నేర్చేసుకుని ఉంటానా? ఇలా మనం క్వశ్చన్లో కూడా చెప్పవచ్చు. లేదా విల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ ఇన్ ఏ మంత్. నీవు ఒక నెలలో మొత్తం ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ నేర్చేసుకుని ఉంటావా? ఇలా మనం క్వశ్చన్స్లో కూడా పాజిటివ్ నెగిటివ్ చెప్పొచ్చు. బై ద టైమ్ ఐ రీచ్ హోమ్ షీ విల్ హ్యావ్ క్లీన్డ్ ఎంటైర్ రూమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కంబైన్డ్ గా యూజ్ చేసాం. అంటే సమీప భవిష్యత్తులో 2 యాక్షన్స్ గురించి చెప్పేటప్పుడు ఒక యాక్షన్ జరిగేటప్పటికి ఇంకో యాక్షన్ జరిగిపోయి ఉంటుంది అని చెప్పేటప్పుడు మనం టెన్స్ వాడుతూ ఉంటాం. బై ద టైమ్ ఐ రీచ్ హోమ్, నేను ఇంటికి వెళ్ళేసరికి షీ విల్ హ్యావ్ క్లీన్డ్ ఎంటైర్ రూమ్, ఆమె ఇల్లు మొత్తం శుభ్రం చేసేసి ఉంటుంది. అలాగే బై ద టైమ్ ఐ రీచ్ హోమ్, నేను ఇంటికి వెళ్ళేసరికి మై చిల్డ్రన్ విల్ హ్యావ్ కంప్లీటెడ్ వాచింగ్ మూవీ, వాళ్ళు అప్పటికి సినిమా మొత్తం చూసేసి ఉంటారు. ఇలా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తో కంబైన్డ్ గా ఫ్యూచర్ లో 2 యాక్షన్స్ చెప్పడానికి కూడా మనం ఈ టెన్స్ యూజ్ చేయొచ్చు. ద లాస్ట్ టెన్స్ లేదా ద 12th టెన్స్ ఇస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కంటిన్యూస్ టెన్స్ అన్నిట్లో కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇంగ్ ఫార్మ్ యూజ్ చేస్తాం. ఇంగ్ ఫార్మ్ అంటే ద 4th form ది వెర్బ్. ద టెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ వచ్చి విల్ గాని షెల్ గాని వచ్చి హ్యావ్ బీన్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. షెల్ హ్యావ్ బీన్ వింగ్ లేదా విల్ హ్యావ్ బీన్ ఇంగ్ ఫార్మ్ వస్తూ ఉంటుంది టెన్స్ స్ట్రక్చర్. చూడండి, భవిష్యత్తులో ఒకనొక పని జరిగేటప్పటికి ఇన్ని సంవత్సరాలు పూర్తయి ఉంటుంది అని చెప్పేటప్పుడు ఈ టెన్స్ వాడుతూ ఉంటాం. ఇది కూడా చాలా చాలా లిమిటెడ్ గా వాడతాం. ఎందుకంటే భవిష్యత్తులో ఒకనొక సమయంలో ఒక పని జరుగుతుందో లేదో ఎవరు చెప్పగలరు, ఎవరు చెప్పలేరు. కాబట్టి ఇది కూడా చాలా లిమిటెడ్ గా మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఐ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ టుమారో బై 5 PM. రేపు 5 గంటల వరకు నీ గురించి నేను వెయిట్ చేస్తూనే ఉంటాను. చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ నువ్వు వచ్చినా రాకపోయినా సరే, వెదర్ యూ విల్ కమ్ ఆర్ నాట్, ఐ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ టుమారో బై 5 PM. 5 గంటల వరకు నేను వెయిట్ చేస్తూనే ఉంటా. అంటే ఆ యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు భవిష్యత్తులో, కానీ 5 గంటల వరకు ఆ యాక్షన్ జరుగుతూ ఉంటుందని చెప్పి మన ఇక్కడ చెప్పడం జరుగుతుంది. He shall have been watching TV for 3 hours when you come in. నువ్వు వచ్చేటప్పటికి చూడండి, when you come in, నువ్వు వచ్చేటప్పటికి అతను 3 గంటల నుండి టీవీ చూస్తూనే ఉంటాడు. రావడమే చెప్పలేం, దట్ ఈస్ అన్సర్టైన్. వచ్చేటప్పటికి అతను టీవీ 3 గంటల నుంచి చూస్తూనే ఉంటాడు అంటే ఇక్కడ చూడండి, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది కమ్ ఇన్, ఇదేమో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. అంటే నీవు వచ్చేటప్పటికి అతను 3 గంటల నుండి టీవీ చూస్తూనే ఉంటాడు. అంటే 3 గంటల ముందు ఆ టీవీ వాచ్ చేయడం స్టార్ట్ చేసి నువ్వు వెళ్ళేటప్పటికి అతను చూస్తూనే ఉంటాడు. అలాగే వెన్ యూ రీచ్ అవర్ హోమ్, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికి దే విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 5 hours. 5 గంటల నుండి నీ గురించి వెయిట్ చేస్తూనే ఉంటారు నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికి, నువ్వు ఇంటికి చేరుకునేసరికి. అలా ఆ సెన్స్ లో మనం ఈ టెన్స్ వాడుతూ ఉంటాం. నెగిటివ్ చెప్పాలంటే సింపుల్, షల్ తర్వాత విల్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. విల్ నాట్,
లేదా షల్ నాట్. చూడండి, ఈ షల్ నాట్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ 3 hours. అంటే 3 గంటల నుంచి అతను టీవీ చూడడం లేదు. నువ్వు వచ్చేటప్పటికే చెప్పేటప్పుడు నెగిటివ్ చెప్పేటప్పుడు దీని తర్వాత నాట్ ఉంచడం జరుగుతుంది. ఇన్ డిసెంబర్ నెక్స్ట్ ఇయర్ యూ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 3 years. వచ్చే డిసెంబర్కి నువ్వు చదవడం పూర్తయి 3 సంవత్సరాలు అవుతుంది. అంటే 3 సంవత్సరాల నుండి, అంటే ఇప్పుడు కూడా, అంటే డిసెంబర్ అంటే ఇప్పుడు అవుతుంది, గత 2 సంవత్సరాల నుంచి అతను చదువుతూ ఉన్నాడు. డిసెంబర్కి ఏమో నువ్వు చదవడం పూర్తయి 3 సంవత్సరాలు అవుతుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. బై ద టైమ్ ఐ స్టార్ట్ క్లాస్, నేను క్లాస్ స్టార్ట్ చేసేసరికి ఈ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ మెనీ సెంటెన్సెస్ ఫర్ 3 hours. అతను 3 గంటల నుండి ఎన్నో సెంటెన్సెస్ రాసేసి ఉంటాడు. రాయొచ్చు, రాయకపోవచ్చు. అంటే 3 సంవత్సరాలు కాదు, 3 గంటలు. ఆ 3 గంటల నుండి అతను ఎన్నో సెంటెన్సెస్ రాసేసి ఉంటాడు. ఎప్పటికీ నేను క్లాస్ స్టార్ట్ చేసేసరికి. ఈ విధంగా భవిష్యత్తులో ఒకనొక సమయం వరకు ఒక పని జరుగుతూ ఉంటుందని చెప్పి మనం గెస్ చేసేటప్పుడు ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిషన్స్ యూజ్ చేస్తుంటాం. ఓకే ఫ్రెండ్స్, బిఫోర్ వైండింగ్ అప్ the video lesson, a small request for you. If you want to learn English in easy way, please subscribe our channel Sahasra 26, the magic of 26 letters. And also do practice regularly and also wear mask. Okay? Thank you very much for watching my videos.